అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఈ రిపబ్లిక్ డేను జనవరి 26నే ఎందుకు మనము జరుపుకుంటాము, వేరే రోజుల్లో ఎందుకు జరుపుకోము? ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు 1930లో జనవరి 26 నాడు ఒక సభ జరిగింది. ఆ సభలో మన మోతీలాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే సంపూర్ణ స్వరాజ్య అన్నారు. ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సంపూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి ఆ సభలో అన్నారన్నట్టు. అందుకే దాన్ని ఉద్దేశించి మనకి ఇక్కడ జనవరి 26 అనేది మనకు గణతంత్ర దినోత్సవంగా తీసుకున్నాం. అయితే ఇక్కడ గణతంత్ర దినోత్సవంలో మెయిన్గా చెప్పుకోవడానికి మనకు ఇట్లా ఏ మొబైల్ ఓపెన్ చేసినా కానీ కాన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. కాన్స్టిట్యూషన్ మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మనం పరిపాలన చేసుకోవడానికి ఒక నియమ నిబంధనలు అనేటివి ఏమీ లేకుండే. బ్రిటిష్ వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలనే పాటిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మనం ఎందుకు ఆ నిబంధనలు పాటించాలి? మనం ఒక సొంతంగా నియమ నిబంధనలను రాసుకోవాలన్న ఉద్దేశంతోన కొంత నియమాలను నిబంధనలను తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం రాజ్యాంగము అని అంటాం. మరి ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? టబిమని అంబేద్కర్ అని అంటాం. నిజానికి అంబేద్కర్ గారు ఏం రాయలేదు రాజ్యాంగాన్ని. ఈ విషయం నేను చెప్పట్లేదు, మేధావులైన ఎవరు కానీ చెప్తారు. ఏ ఒక్కరి వల్ల రాయబడలేదు రాజ్యాంగం. రాజ్యాంగం రాయడానికి చాలామంది కృషి చేశారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే బిఎన్ రావు గారు. ఆయన అప్పట్లోనే లాయర్ మరియు జడ్జి అన్నట్టు. మన భారతదేశానికి సపరేట్గా ఒక రాజ్యాంగం కావాలి అంటని చెప్పి అడిగింది కూడా మొట్టమొదటి వ్యక్తి ఆయననే. ఎవరికి అడిగిండు? మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పట్లో అడిగిందనమాటకి. మనకు స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం కూడా కావాలి, ఖచ్చితంగా దీనిపైన మనము ఒక ఆలోచన చేద్దామని చెప్పిన వ్యక్తి మన ఎవరు? బిఎన్ రావు గారు. మన రాజ్యాంగానికి మొట్టమొదటి డ్రాఫ్ట్ ఇచ్చింది కూడా బిఎన్ రావు గారే. ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీకి మన అంబేద్కర్ గారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ఉద్భవించాడు అన్నట్టు. మొట్టమొదటి ఇనీషియల్ డ్రాఫ్టింగ్ అనేది చేసింది మాత్రము ఎవరు? మన బిఎన్ రావు గారే చేశారన్నట్టు. ఇట్లా ఈ రాజ్యాంగం ఏర్పడడానికి కొన్ని వందల మంది కృషి చేశారు. వాళ్ళందరి కృషి ఫలితమే ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి హక్కులు, విధి విధానాలు. సరే, ఇందులో ఒక నలుగురు వ్యక్తుల యొక్క ఐడియాలజీని తీసుకొని ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ నలుగురు వ్యక్తులు చెప్తే మీరు పరేషాన్ అవుతారు. నిజానికి వాళ్ళ నలుగురు వ్యక్తుల యొక్క ఐడియాలజీ అనేది చాలా ముఖ్యమైనట్టు. అంటే వేరే వేరే వ్యక్తుల ఐడియాలజీ కూడా ఉంది, కానీ ఈ నలుగురు మాత్రం చాలా ముఖ్యమైన వ్యక్తులు. చూడండి ఒకసారి మనం చూద్దాము. బిఎన్ రావు గారు, తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్ గారు. చాలామంది సావర్కర్ అనగానే వీడు ఆర్ఎస్ఎస్ వ్యక్తి, అందుకే ఈయన పేరు చెప్తున్నారని అనుకుంటారు. కానీ ఈ సావర్కర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. తర్వాత వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, తర్వాత వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏంది? మరి బిఎన్ రావు గారు అంటే బెంగాల్ నర్సింగ్ రావు గారు, ఆయన యొక్క ఐడియాలజీ ఏంటంటే లిబర్టీ, స్వేచ్ఛ కావాలి. స్వాతంత్రం వచ్చిందంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛగా బతకగలగాలి. అట్లాంటి విషయాలను మన రాజ్యాంగంలో పొందుపరచాలి. ఇది లిబరల్ అన్నట్టు, లిబర్టీ. తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్ గారు ఏమన్నారంటే అఖండ భారతదేశానికి మొత్తము ఒకే విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఉండాలి. ప్రతి పౌరునికి ఒకే విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఉండాలి. ఇది మన సావర్కర్ గారి యొక్క కోరిక, ఐడియాలజీ అన్నట్టు. తర్వాత వచ్చేసి మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గ్రామ్ స్వరాజ్, గ్రామాలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి, తనకు తాను పరిపాలించుకోగలగాలి, గ్రామాల మీద వేరొకరి ఆధిపత్యం అనేది ఉండొద్దు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పుడు మున్సిపల్ లా అనేది వచ్చింది. తర్వాత అంబేద్కర్ గారు ఈక్వల్ జస్టిస్, ప్రతి ఒక్కరికి సమన్యాయం కావాలి, కుల మతాల ఆధారంగా న్యాయ వ్యవస్థ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొద్దు, అందరికీ సమానమైన న్యాయం కావాలనేది ఇట్లా ఈ నలుగురు వ్యక్తులు ఏదైతే ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీని ఆధారంగా చేసుకొని మనకి భారత రాజ్యాంగం అనేది పొందుపరచడం జరిగింది. అప్పట్లో చాలా సందర్భంలో అన్నారు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని. మన కేసీఆర్ సార్ గారు కూడా అదే విషయాన్ని ఉద్భవించారు అన్నట్టు. ఆయన మీద ఎన్నో కంప్లైంట్లు. సమయానికి సందర్భానికి అనుకూలంగా రాజ్యాంగం అనేది మారి తీరాలి. రాజ్యాంగంలో మార్పులు చేసినంత మాత్రాన అంబేద్కర్ గారిని అవమానించినట్లు కాదు, ఆయనకు గౌరవించినట్టు. ఆయనే చెప్పిండు మీకు అనుగుణంగా మీరు మార్చుకోండి అని. మారుతుంది అంటేనే అంబేద్కర్ని ఏదో అవమానించినట్టు అని. అదేం కాదు. వాళ్ళందరికీ నమస్కరించి చెప్తున్నది ఒకటే, రాజ్యాంగం అనేది ఏ ఒక్కరో రాసింది కాదు, ఎంతోమంది మేధావులు పనిచేసి అహోరాత్రులు శ్రమించి కష్టించి ఇచ్చినటువంటి గొప్ప ఏమంటారు గ్రంథం అన్నట్టు. ఏ లా తీసుకున్నా కూడా ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమీ ఉండదు. రాజ్యాంగబద్ధంగానే వేరే లా అన్నీ కూడా రాయబడి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్ష్మణ్ గౌడ్.